క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన పదార్థాలు ఏవేవి అని మాట్లాడుకుంటే, మొదటి మనం రెగ్యులర్‌గా తీసుకునేది ఖచ్చితంగా రోజు తినేది కూరగాయలు, పండ్లు, దాంతోపాటు గ్రెయిన్స్, సీరియల్స్, పల్సెస్ ఇవన్నీ అనుకోవచ్చు. వీటిల్లో కూడా చాలామందికి డౌట్ ఉంటాయి. ఏ పండు తింటే క్యాన్సర్ రాదు, ఏ కూరగాయ తింటే క్యాన్సర్ రాదు అనేది స్పెసిఫిక్‌గా అడుగుతుంటారు. ఇన్ జనరల్ చెప్పాలంటే అట్లా ఏమి లేదండి. పలానా పండు, పలానా కూరగాయ క్యాన్సర్‌కి మంచిదో, చెడ్డో అనేది చెప్పడానికి ఉండదు. బట్ ఇన్ జనరల్ చాలా వరకు అన్ని కూరగాయలు, ఎస్పెషల్లీ కాయకూరలు, పచ్చగా ఉండేవి, పసుపుగా ఉండేవి, కలర్ అంటే రంగులు రంగులుగా ఉండేవి వీటిలో ఏందంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. కాయకూరలలో కూడా మంచిగా బీన్స్, చిక్కుడు ఇలాంటి బెండకాయ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వలన ఏమవుతుందంటే బాడీలో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో చాలా వరకు అన్ని క్యాన్సర్స్‌కి ఇది పనిచేస్తూ ఉంటాయి. స్పెసిఫిక్‌గా ఇంకా మళ్ళీ ఫ్రూట్స్, పలానా ఫ్రూట్ అనేది చాలా మంచిదనేది, పలానా ఫ్రూటు క్యాన్సర్‌కి చెడ్డ అనేది ఏమి ఉండదు. వీలైనంత వరకు బ్రాడ్‌గా చాలా వరకు ఫ్రూట్స్ తినేలా, చాలా వరకు అన్ని కూరగాయలు తినేలా అనేది మనం డైట్‌లో ఉండేలా చూసుకోవాల్సింది. అదర్ దాన్ దట్ పెరుగు గానీ, పాలు గానీ స్పెసిఫిక్‌గా వాటి వల్ల క్యాన్సర్స్ వస్తాయనేది ఎక్కడా లేవండి. మంచి పెరుగు తీసుకున్న, పాలు తీసుకున్న ఇంకా ఈవెన్ దెన్ అవన్నీ రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. ఎందుకంటే దోస్ ఆర్ ప్రోటీన్ రిచ్ డైట్స్. నాన్ వెజ్ తీసుకుంటే ఎస్పెషల్లీ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేసుకోవాలండి. రెడ్ మీట్ అంటే యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ బీఫ్, మటన్. రెగ్యులర్‌గా తీసుకున్నందువలన చాలా వరకు ప్రూవ్ అయింది ఏందంటే, కంటిన్యూస్‌గా తీసుకున్నందువలన కోలాన్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఏమవుతుందంటే రెడ్ మీట్‌లో ఎక్కువగా బాడీలో చెప్పా కదండీ! ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరిగి కోలాన్ మీద ఎఫెక్ట్ చూపిచ్చి ఇన్ ఫ్యూచర్‌లో కోలాన్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో, యాస్ ఫార్ యాస్ పాసిబుల్ నాన్ వెజ్‌లో ఫిష్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎగ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సీ ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సో, మా ఇంటెన్షన్ ఓవరాల్‌గా చెప్పుకుంటే రెడ్ మీట్ అనేది యాస్ ఫార్ యాస్ తగ్గించుకోవడం మంచిది. చికెన్ ఈజ్ ఆల్సో ఓకే, బెటర్ టు టేక్ బట్ నాట్ వెరీ రెగ్యులర్‌లీ. ఆల్ నాన్ వెజ్ ఫుడ్స్ షుడ్ నాట్ బి టేకెన్ వెరీ రెగ్యులర్‌లీ. తీసుకున్నా కానీ యూ షుడ్ కంబైన్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీరియల్స్, పల్సెస్ అనేది రెగ్యులర్‌గా ఫుడ్‌లో ఉండేలా చూసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా ఇవి జనరల్‌గా తీసుకోవాల్సిన డైట్ స్పెసిఫిక్‌గా. ఏవైతే మనం ఎక్కువగా తినకూడదనేది అప్పుడు చెప్పిన ప్రకారం రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు. అదర్ దాన్ దట్ కొంతమంది రెగ్యులర్‌గా బయట తింటూ ఉంటుంటారు. అది కాకుండా బయట రెగ్యులర్‌గా తినే ఫుడ్‌లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేది నేను చెప్పినట్టుగా కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం బెటరు. అంటే ఏ ఫాస్ట్ ఫుడ్ బెటర్, ఏ ఫాస్ట్ ఫుడ్ గుడ్ అనేది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదండి. కంప్లీట్‌లీ అవాయిడ్ చేసుకుంటే బెస్ట్. ఇంట్లో ఎస్పెషల్లీ కొంతమంది పచ్చళ్ళు, ఊరగాయలు చాలా వరకు నిల్వలు ఉంచుకొని తింటుంటారండి. ఏదో ఒక నెల, 20 రోజులు, 30 రోజులు ఉంచుకుంటే ఓకే. అలా కాకుండా ప్లాస్టిక్ డబ్బాల్లో చాలా సంవత్సరాలుగా మరిగిపెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఫ్రిడ్జ్‌లో అట్లానే తీసుకొని తిన్నందువలన ఏమవుతదంటే, మనం చేసుకున్నప్పుడు ఉండే పదార్థాలు కాకుండా అట్లే నిల్వ ఉంచినందువలన లోపల అది కెమికల్ రియాక్షన్‌గా మారి కొత్త పదార్థాలు ఉత్పత్తి అయ్యి, ఆ ఉత్పత్తి అయిన పదార్థాలు మనం తీసుకున్నందువలన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, ఎవరైనా కానీ ఈ పచ్చళ్ళు, ఊరగాయలు తినాలనుకున్నా కానీ తినకూడదనేది కంపల్సరీ ఏం లేదండి. తినొచ్చు. బట్ త్వరగా ఒక నెల లోపల అయ్యేలా అంత క్వాంటిటీయే చేసుకొని దానిని కొంచెం మోతాదులో తీసుకొని తినాలి. కొంతమంది ఊరికే పచ్చళ్ళే, ఊరగాయల మీదే ఉంటారు. అది ఏమవుతదంటే బాడీలోకి వెళ్ళి ఆ కారం, మసాలాలనేది కంటిన్యూయస్‌గా బాడీలో ఉన్న స్టొమక్ మీద కానీ ఎక్కడన్నా పెద్ద పేగు మీద ఇరిటేషన్ అనేది చూపించి మెల్లిమెల్లిగా అది క్యాన్సర్‌గా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. వచ్చేస్తుందనే కాదండి. రెగ్యులర్‌గా ఇంకా ఏవి తినకుండా అవే రెగ్యులర్‌గా తీసుకున్నందువలన ప్రమాదంగా ఉంటుంది. ఇంకోటి, అందరూ బయట వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పండ్లు, కూరగాయలు తీసుకొని డైరెక్ట్‌గా తినేస్తూ ఉంటారు. అది చాలా తప్పు పద్ధతి. వచ్చిన తర్వాత వెంటనే వాటిని కొంచెం హాట్ వాటర్‌లో పెట్టి వాష్ చేసి గట్టిగా హ్యాండ్‌తో కొంచెం పైన రబ్ చేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టి మనం ఎక్కడైనా స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎంత పెస్టిసైడ్స్, ఎంత ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నారని మన ఇండియాలో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ మార్కెట్‌లో చాలా కంట్రోల్ లేదు. సో, దాన్ని మనమే ఇంటికాడ చాలా జాగ్రత్తగా వాష్ చేసుకుంటే ఏమవుతదంటే ఆ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అనేది వాష్ ఔట్ అవుతుంది. లేదు అంటే మనం రెగ్యులర్‌గా పైన స్కిన్‌తో పాటు తినేస్తూ ఉంటే కంటిన్యూయస్‌గా బాడీలోకి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. సంతానం ఉత్పత్తిలో డిఫికల్టీ ఉంటుంది. ఒక క్యాన్సర్ అనేది డిఫరెంట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా అది ఫారిన్ ఆబ్జెక్టే. కెమికల్ కాంపౌండే కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆహ్
ఇంకా స్పెషల్‌గా ఇవి అవి తినకూడదు అనే డైట్‌లు ఏందంటే ఇంక చెప్పనవసరం లేదు. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయడమే అనేది చెప్తాం మేము. ఇంత మోతాదులో తాగితే మంచిదా? అంత మోతాదులో అనేది ఉండదండి. తీసుకోవడం ఏదన్నా బ్యాడే ఆల్కహాల్ అనేది. కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు. రోజుకొక పెగ్ తాగితే మంచిదేమో అని. అది ఎక్కడ యాస్ సచ్ ప్రూవన్‌గా బెనిఫిట్ అనేది మేమైతే ఎంకరేజ్ చేయము యాస్ ఆంకాలజిస్ట్. కొంతమంది ఇట్లా చెప్పారు కదని చెప్పి నేను రెగ్యులర్‌గా తీసుకుంటున్నాను హెల్త్ బెనిఫిట్ అని అంటుంటారు. బట్ యాస్ ఎన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ విభాగంలో పనిచేస్తున్న వాళ్ళుగా మేము దాన్ని ఎంకరేజ్ చేయం. స్మోకింగ్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సొస్తుందండి. స్మోకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది నేను స్పెసిఫిక్‌గా చెప్పనవసరం లేదు. కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది ఎప్పటికీ హెల్తీగా ఉంటుంది. మాక్సిమం బయటున్న ఫాస్ట్ ఫుడ్స్ ఎందుకు మేము యూజువల్లీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటామంటే, వాళ్ళు వాడే మీరు డైరెక్ట్‌గా మీరు ఫాస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ అప్పుడు మీరు ఎదురుగా ఉండి చూస్తూ ఉండండి. వాడిన ఆయిలే వాడుతూ ఉంటారు. కాల్చిన పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ కాలుస్తూ ఉంటారు. దాంట్లో వాడే మసాలాలు, కారము దాంట్లో ఏం కెమికల్స్ యాడ్ చేసుంటారో, ఏ మసాలాల్లో ఏముంటాయనేది మీకు, మాకు ఎవరికీ తెలియదు. సో, ఇవి తిన్నందువలన ఏమవుతదంటే, లోపలున్న మళ్ళీ మళ్ళీ కాల్చినప్పుడు నైట్రేట్స్ అనే కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి. నల్లగా మాడినవి. అవి తీసుకున్నందువలన స్టొమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఊరికే చెప్పట్లేదు. సైంటిఫికల్లీ ప్రూవన్. సో, కొంతమంది బయట ఆఫీసుల్లో అట్లాగా క్యాజువల్‌గా ఎళ్లి సాయంత్రం వెళ్లి బయటగా తినేస్తూ ఉంటుంటారు. ఓకే. అకేషనల్‌గా ఎప్పుడైనా ఓకే గానీ, రెగ్యులర్‌గా రోజు తినేవాళ్ళున్నారు. రోజుకి 3 పూటలు తినేవాళ్ళుంటారు. వారానికి 2, 3 సార్లు తినేవాళ్ళుంటారు. యాస్ ఫార్ యాస్ పాసిబుల్ ఇంట్లోనే మనం కుక్ చేసుకొని ఉన్న ఆఫీస్ ఏరియాకి తీసుకొని వెళ్లి మన లంచ్ బాక్సెస్ గానీ, డిన్నర్ బాక్సెస్ గానీ తీసుకొని వెళ్లి తింటే లాంగ్ టర్మ్‌లో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.